స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ వస్తున్న తరుణంలో ముఖ్యంగా కడప నేతల్లో గుబులు పుడతా ఉంది. ఈ గుబులు దేనికంటే వీళ్ళకి ఎన్నికల్లో ఓడిపోతామా గెలుస్తామా అనే విషయం పక్కన పెడితే ఇక్కడ మేయర్ స్థానానికి సంబంధించి రిజర్వేషన్ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ఉన్న నేతల్లో అయితే ఇరు పార్టీల నేతల్లో టీడీపీ కానీ వైసీపీ కానీ ఇద్దరు నేతల్లో ఒక గుబులైతే పుట్టుకుంది. ముందు ఎస్సీ రిజర్వ్డ్ అవుతుందా, బీసీ రిజర్వ్డ్ అవుతుందా, లేదా ఓసీకే మళ్ళీ ఇస్తారా అనే దాని మీద టోటల్గా అయితే ఇక్కడ ఒక చర్చ నడుస్తూ ఉంది. అయితే ఈ కడప కార్పొరేషన్కి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడిన తర్వాత మొదట ఇది ఓసీ జనరల్ అయిందనమాట. ఆ టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి బహుమరిదైన రవీంద్రనాథ్ రెడ్డి మొదటి మేయర్గా కడప కార్పొరేషన్కి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఇది బీసీ రిజర్వ్డ్ అయింది. ఆ తర్వాత ఏదైతే మాజీ మేయర్ సురేష్ బాబు కంటిన్యూగా మేయర్ పదవిని అనుభవిస్తూ వచ్చారు. అయితే తర్వాత ఓసీ రిజర్వ్డ్ అయినప్పటికీ కూడా బీసీ నేతనే సురేష్ బాబునే మేయర్గా కంటిన్యూ చేస్తూ వచ్చారు. అయితే ఈ క్రమంలో ఈసారి బీసీలకు మరోసారి ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పేసి కొంతమంది నేతలు పావులు కదుపుతూ ఉంటే యాజ్ ఏ రూల్ ప్రకారం అయితే ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కావాలి కాబట్టి ఈసారి ఎస్సీ రిజర్వ్డ్ స్థానం అవుతుంది కాబట్టి ఎస్సీ నేతలందరూ కూడా వాళ్ళ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఓవరాల్గా ఇక్కడ ఉన్న నేతల్లో గుబులు ఏంటంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దీన్ని ఏ రిజర్వ్డ్ స్థానం చేస్తుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే రెగ్యులర్గా అయితే ఎస్సీ స్థానం కావాలి, అయితే బీసీలు మరోసారి బీసీకి కల్పించాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. అయితే చాప కింద నీరులాగా ఇదంతా కూడా ఓసీలు మరోసారి మళ్ళీ ఓసీ జనరల్ చేసుకోవాలా అని చెప్పేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ కడప మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఏమి రిజర్వ్ చేస్తారు అనే దాని మీద అయితే ఒక చర్చ నడుస్తూ ఉన్న క్రమం అయితే కనపడతా ఉంది. ముఖ్యంగా కడప కార్పొరేషన్కి సంబంధించి ప్రజెంట్ అయితే 50 స్థానాలు ఉన్నాయి. ఈ 50 స్థానాలకు సంబంధించి మొదట ఏదైతే కార్పొరేషన్ ఏర్పడిందో అప్పటి నుంచి కూడా మొదట కాంగ్రెస్ తర్వాత వైసీపీ దీన్ని కైవసం చేసుకుంటూ వచ్చారు. అయితే ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కూటమి ప్రభుత్వ నేతలు తమ పరిధిలోకి తీసుకోవాలని చెప్పేసి అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా కడపకు సంబంధించి ఇక్కడ వైసీపీ కొంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ స్ట్రాంగ్గా ఉన్న ఈ 50 డివిజన్లలో పూర్తి స్థాయిలో గతంలో ఒక్క అలంకానపల్లి డివిజన్ తప్ప మిగతా 49 స్థానాలు కూడా వైసీపీ కైవసం చేసుకున్న పరిస్థితి ఉన్నాయి. ఈ క్రమంలో ఈసారి కూటమి దీనిని దక్కించుకునే క్రమం కనబడుతోంది. ముఖ్యంగా ఎన్నికలు జరగకుండా దీన్ని యునానిమస్గా కొన్ని స్థానాలు ప్రకటించుకుంటే తప్ప ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి పూర్తి స్థాయిలో దీన్ని పట్టు సాధించాలి అంటే స్థానికంగా ఉన్న కడప ఎమ్మెల్యే అలాగే కడప కార్పొరేషన్కి సంబంధించి కమలాపురానికి సంబంధించి కూడా కొన్ని డివిజన్లు ఇందులో యాడ్ అయి ఉంటాయి. కాబట్టి ఇద్దరు ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ఇక్కడ కట్టుదిట్టమైన ఒక ప్లానింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఈ ప్లానింగ్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కడప కార్పొరేషన్ కైవసం చేసుకోవాలనేది ఒకటి ముఖ్యంగా ఉన్న ఎజెండా. ఆ తర్వాత ఇది ఏ రిజర్వ్ స్థానం అవుతుంది అనేది మరొక ఎజెండా. అసలు ఇక్కడున్న నేతల్లో గెలుస్తామా ఓడుతామా అనే విషయం పక్కన పెడితే రిజర్వేషన్కి సంబంధించి అయితే గుబులు నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఎస్సీ రిజర్వ్డ్ అవుతుందా, బీసీ అవుతుందా, ఓసీ అవుతుందా అనేది ఈ 3 వర్గాల్లో అయితే కొంత చర్చ నడుస్తూ ఉంది. ఈ ముగ్గురు నేతలు ఈ 3 సామాజిక వర్గాలకు చెందిన కొంతమంది నేతలు కూడా పూర్తి స్థాయిలో వారి బలాన్ని పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా కడప కార్పొరేషన్కి సంబంధించి అసలు ఏ రిజర్వ్డ్ అవుతుంది, ఏ రిజర్వ్డ్ స్థానం అయితే మనము ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళము అధికారాన్ని చేపట్టగలమనే దాని మీద పావులైతే కదుపుతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో మొన్నటి నుంచి కమిషనర్కు అధికారాలు కూడా ఇచ్చారు. ఏ స్థానాన్ని ఏ రిజర్వ్డ్ చేయాలి అనేది కూడా కమిషనర్ చేతిలో ఉంది. కాబట్టి ఇదంతా కూడా లోకల్గా ఉన్న ఎమ్మెల్యేల చేతిలో ఉంది. కాబట్టి స్థానిక ఎమ్మెల్యేలు ఎవరికైతే ఇది ప్రతిపాదన చేస్తారో వారికి మేయర్ రిజర్వ్డ్ స్థానం అయితే వచ్చిందనే ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఈ క్లారిటీ వచ్చిన క్రమంలో స్థానికంగా ఉన్న కూటమి ఎమ్మెల్యేలు ఇటు మాధవిరెడ్డి కానీ అటు పుత్తా చైతన్యారెడ్డి కానీ వీళ్ళిద్దరు డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మేజర్ పార్ట్ ఆఫ్ కార్పొరేషన్ అంతా కూడా కడప నగరానికి సంబంధించి మాధవిరెడ్డి ఉన్నారు కాబట్టి వాళ్ళకే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కడప మేయర్ స్థానం ఏ రిజర్వ్డ్కి కేటాయించాలి అనేది అయితే పూర్తి స్థాయిలో వాళ్ళు ఒక నిర్ణయం మీద తీసుకుపోతా ఉన్నారు. కాబట్టి ఇటు ఎస్సీ బీసీ ఓసీ స్థానాల్లో అయితే కొంత గుబులు నెలకొని ఉంది. ముఖ్యంగా ఓసీ నేతలు అయితే చాప కింద నీళ్ళకి ఇది ఎట్టి పరిస్థితులు ఈసారి ఓసింగ్ చేసుకోవాలనే ఒక ఓసీ రిజర్వ్డ్ స్థానానికి దీన్ని కేటాయించాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దట్టు ఇటు ఎస్సీ నేతలు కూడా ఇది మాకు ప్రాతిపదికగా మాకు రావాలి కాబట్టి ఈసారి ఎస్సీ రిజర్వ్డ్ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా పాల్గొతున్న పరిస్థితి. ఓవరాల్గా చూస్తే కనుక కడప కార్పొరేషన్కి సంబంధించి రిజర్వ్డ్ ఏమవుతుంది, ఎన్నికల్లో గెలుస్తామా లేదా అనేది పక్కన పెడితే మేయర్ రిజర్వ్ స్థానం ఏమవుతుంది అనే దాని మీద అయితే కొంత చర్చ నడుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది.